24 న్యూస్ కి స్వాగతం. రాజానగరం నియోజకవర్గం జక్కంపూడి రాజా ఎన్నికల ప్రచారం ప్రారంభం. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలంలో అతి ప్రాచీన కాలం నాటి ప్రసిద్ధిగాంచిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా స్వామివారికి తలనీలాలు సమర్పించారు. స్వామివారి సన్నిధిలో పాదముద్రలను శుభ్రం చేసి కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజానగరం నియోజకవర్గంలో కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసి ప్రజల కోసం ప్రతి సంక్షేమ పథకాలను వారి వద్దకు చేర్చామన్నారు. రానున్న రోజుల్లో ప్రజల కోసం మరెన్నో సంక్షేమ పథకాలను ముందుకు తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ గెలిపించాలని రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. శంకుస్థాపన చేసే కార్యక్రమం చేయబోతున్నాం. అంతేకాకుండా ప్రతి గ్రామంలోని ఇవాళ చూస్తే సుపరిపాలన లేక గ్రామ స్వరాజ్యం ఏదైతే చాలామంది మహాత్ములు కలలు కన్నారో ఇవాళ మన రాష్ట్రంలో ప్రత్యేకించి మన నియోజకవర్గంలో అవి వాస్తవ రూపం దాల్చుతున్నాయి, కార్యరూపం దాల్చుతున్నాయని చెప్పి ఖచ్చితంగా గుండెల మీద చేసుకుని చెప్పగలుగుతామని చెప్పి తెలియజేస్తున్నాం. గతంలో గ్రామాల్లోకి వెళ్తే ఎక్కడా కూడా కనీసం పంచాయతీ ఆఫీసులు కూడా సరైనటువంటి కనిపించే పరిస్థితులు కాదు. అద్దె భవనాల్లో నడిపేవాళ్ళు. ఈవేళ గ్రామ సచివాలయం భవనాలు కట్టాం, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ నిర్మాణం చేశాం, రైతు భరోసా కేంద్రాలు నిర్మాణం చేశాం, బిఎంసియులు పాల కేంద్రాలు నిర్మాణం చేశాం. తొందరలో డిజిటల్ లైబ్రరీలు కూడా ఇప్పటికే శాంక్షన్ చేసాం. తొందరలో ఆ వర్కులు కూడా ప్రారంభించబోతాం. నాడు నేడు పథకం ద్వారా ప్రతి గ్రామంలోని కూడా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల తాలూకా రూపురేఖలు పూర్తిగా మార్చడం జరిగింది. ఆ గ్రామంలో అవసరమైనటువంటి అంగన్వాడీ బిల్డింగులు నిర్మాణం చేసాం, అనేక శ్మశాన వాటికలను అభివృద్ధి చేసాం, సీసీ రోడ్లు, ట్రైన్లు, కోట్ల రూపాయలు గతంలో కేవలం 20-25 కోట్ల రూపాయలు పనులు చేస్తే ఇవాళ ఒక్క మన నియోజకవర్గంలో సీసీ రోడ్లు, ట్రైన్లకే దాదాపుగా 130-140 కోట్ల రూపాయల పైన ఇవాళ మన రోడ్లు, ట్రైన్లు నిర్మాణం చేయడం జరిగింది. ఏదైతే రైతులు గుంత రోడ్లు అడుగుతారో, వాళ్ళ వ్యవసాయ భూముల్లోకి వెళ్ళడం కోసం అడుగుతారో అది కూడా దాదాపుగా 12-13 కోట్ల రూపాయలు పెట్టి ఇవాళ రైతులకు కొత్త రోడ్లు వేయడం జరిగింది. గ్రామ స్థాయిలో పైప్ లైన్ నెట్వర్క్ సిస్టమ్ని అభివృద్ధి చేయడం. దానికి ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే కొత్తగా ట్రాన్స్కో సబ్స్టేషన్ తీసుకొచ్చాం 220/33 kV వేపకాయల దిబ్బ దివాంచెరులో. కలవచర్లో కొత్తగా ఇండస్ట్రియల్ పార్క్ను కొట్టబోతా ఉన్నాం 100 ఎకరాల్లో. భవిష్యత్తులో కాటవరంలో కూడా ఒక ఆలోచన చేస్తూ ఉన్నాం. దివాంచెరులో మల్టీ స్పోర్ట్ ఇండోర్ స్టేడియం క్రీడా వికాస కేంద్రాన్ని శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. సీతానగరం మండలంలో పూర్తిగా వచ్చింది క్రీడా వికాస కేంద్రం. అది కూడా ఇదే నెలలో పూర్తి చేసి ప్రారంభించబోతా ఉన్నాం. రాజమండ్రి చినకొండెప్పుడు రోడ్డు ఎంత అధ్వానంగా ఉండేదో మీ అందరికీ తెలుసు. ఎవరైనా ఆ రోడ్డు మీద ప్రయాణం చేయాలంటే అదొక నరకప్రాయం. ఈవేళ చాలా హాయిగా, చాలా సుఖంగా ఈవేళ రాజమండ్రి వెళ్ళడానికి సీతానగరం ప్రజలు 15 గంటల నుంచి 20 నిమిషాలు మాత్రమే వ్యవధి పడుతుంది. బ్రహ్మాండంగా 4 లైన్ల రహదారిని వేసాం, మధ్యలో డివైడర్ కట్టాం, రోడ్డుకి ఇరువైపులా సీసీ డ్రైన్ల నిర్మాణం చేయబోతా ఉన్నాం. పూర్తిగా రోడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి మెజర్స్ తీసుకోబోతా ఉన్నాం. ముస్లిం సోదరుల కోసం ఎనగంటివారిపేటలో 70 లక్షల రూపాయలతో షాదీఖానాని నిర్మాణం చేస్తూ ఉన్నాం. చినకొండెప్పుడు గ్రామంలో ఒక టీటీడీ కళ్యాణ మండపాన్ని నిర్మాణం చేస్తూ ఉన్నాం. ఇదే మనం ఎక్కడైతే కూర్చున్నామో కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించి ఇప్పటికే కోనేరు దగ్గర ఒక ఘాటికి శంకుస్థాపన చేసాం. ఆ పనులను కూడా ప్రారంభిస్తాం, తొందరలోనే పూర్తి చేస్తాం. ఇక్కడే ఒక 5 అంతస్తుల రాజగోపురాన్ని నిర్మాణం చేయబోతా ఉన్నాం. పైన కొండ మీద ప్రాకార మండపాన్ని పెంచే కార్యక్రమం చేయబోతా ఉన్నాం. ఉన్నటువంటి మెట్లని పూర్తిగా రీమోడల్ చేయబోతా ఉన్నాం. మంచినీటి సదుపాయాన్ని కలిగించాం, సీసీ కెమెరాలు నిర్మాణం చేసాం. నియోజకవర్గంలో అభివృద్ధి ఓ మారుమూల గ్రామం దగ్గర నుంచి మొదలుపెట్టి అంటే నల్లగొండ, గరగలంపాలెం, రాజవరం లేక గోపాలపట్నము, రామస్వామిపేట ఇట్లా చిన్న చిన్న గ్రామాలు 300, 400, 500 జనాభా ఉన్నటువంటి గ్రామాల దగ్గర నుంచి మొదలుపెట్టి ఇవాళ రాజానగరం గ్రామానికి వెళ్ళి చూడండి.
నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో గతంలో ఏ పరిస్థితులు ఉండేవి, పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నట్టుగా ఉండేవి. రాజానగరం లేకపోతే హౌసింగ్ బోర్డు వెళ్ళి చూస్తే ఈవేళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రావుల చెరువును అందంగా చాలా గొప్పగా, బహుశా చాలా సిటీల్లో కూడా ఉండవేమో, ఒక చక్కటి ఘాట్ నిర్మాణం చేసాం. చుట్టూ రిటైనింగ్ స్టోన్ పిచ్చింగ్ వర్క్ చేసాం. వేళ చక్కటి జిమ్ నిర్మాణం చేసాం. చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని తీసుకొచ్చాం. గోదావరి నీళ్ళని అందిస్తూ ఉన్నాం. రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. హౌసింగ్ బోర్డు గ్రామం రాజమండ్రి నగరానికి పక్కనే ఆనుకున్నటువంటి గ్రామం. వెళ్ళి చూస్తే పూర్తిగా అధ్వానంగా ఉండేటటువంటి